స్పైసీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నిన్న తీసుకొచ్చిన టమాటాతో ఒకటి పుదీనా చట్నీ, టమాటా చట్నీ అండ్ ప్లస్ ఒకటి టమాటా స్పైసీ రెండు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ తీసిద్దాం. తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం స్పైసీ కదండి, కొంచెం పడుతుంది. దీంట్లో తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో అప్పుడే దంచి వేసుకున్నాను కొంచెం పసుపు, వేసుకొని వేసి ఇప్పుడు మనం టమాటాలు ఇందులో వేసుకోవాలి. చూడండి, టమాటాలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి.
అది ఒక 2 స్పూన్స్ మాత్రమే తీసుకోండి. కుడక పౌడర్ ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఉప్పు తగినంత, కారం ఒక 1.5 స్పూను. సో ఇవన్నీ వేసి, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, ఇవి వేసి లాస్ట్కి కలిపిన తర్వాత ఈ స్పైసీ టమాటా కర్రీ ఎలా అవుతుందో చూడండి ఒకసారి. సో ఇవి ఏంటంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటిని 2 ముక్కలు చేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. సో ఈ గ్రేవీలో టమాటా అనేది కనిపించాలి. యాక్చువల్గా టమాటా ఎలా ఉందో అలాగే కనిపించాలి కర్రీలో. అప్పుడు చూడడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆశీర్వాద్ అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. కొంతమంది ఉప్పు కలిపిన కారం ఇంట్లో ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువే పట్టచ్చు. ఎందుకంటే అది కొంచెం కారం స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, స్పైసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం 2 స్పూన్స్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు కలిపేసి ఇలా కొంచెం వాటర్ తొందరగా దగ్గరికి అయిపోతుందండి, అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ టమాటో పుల్లగా ఉంటుంది కదండి. ఒకవేళ గరం మసాలా ఎవరైనా వేసుకుంటా అంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది స్పైస్ అనేది అవాయిడ్ చేస్తారు, వాళ్ళ ఇష్టం. అంటే ఇలా వేసిన గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది కాకుండా కొంతమంది మసాలా అంటే ఇలా లవంగాలు ఇదంతా చిన్న చిన్న క్వాంటిటీగా తీసుకొని బాగా తీసుకుంటాను. నేను ఎంత కొంచెం చిన్నగా, బాగా అవసరం లేదు. అన్నీ వేసాను. ఫైనల్గా దగ్గరికి అవ్వాలి, దగ్గరికి అయ్యాక సో నిన్న తీసుకొచ్చిన
థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వేడి అన్నంలో టమాటా పచ్చడి, స్పైసీ టమాటో కర్రీ